తిలాపియా చేపలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు. ఇవి మంచినీటిలో పెరిగే చేపలు. మార్కెట్లో కేజీ 200 నుంచి 300 వరకు ధర ఉంది. ఆరోగ్యరీత్యా చేపలు మంచి పౌష్టికాహారం. స్థానికంగా దొరికే మంచినీటి రకం చేపల్లో తిలాపియా చేపలు ఒకటి. సో వీటి గురించి తెలుసుకుందాం. ఇది విదేశీ రకం చేప. దీనిని తిలాపియా అని, శాస్త్రీయంగా ఒరియో అని కూడా పిలుస్తారు. స్థానికంగా చైనా గురక, దూబొచ్చ, పిల్లాచి, పాంపెట్ వగైరా పేర్లతో పిలుస్తారు. ఇలా చాలా మంది తిలాపియా చేపను తింటూ ఉంటారు. ఇది పేదవాడి చేపగా చెప్పుకుంటారు. ఇది భారతదేశం అంతా, ముఖ్యంగా పట్టణాల్లో విస్తృతంగా అందుబాటులో ఉంటుంది. మార్కెట్ లో కేజీ 200 నుంచి 300 వరకు ధర ఉంది. సో మీరు ఎప్పుడైనా తిలాపియా చేపను తిన్నారా? సో ఇప్పుడు ఈ చేపను తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాదండోయ్, తిలాపియా చేపలంటే మరొక చేప కూడా ఉంది. దానిని తినడం వలన అనారోగ్యానికి గురవుతారు. సో అసలు ఆ చేప ఏంటి, ఈ తిలాపియా చేపకు దానికి డిఫరెన్స్ ఏంటి, ఎలా గుర్తుపట్టాలి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. తిలాపియా అనేది ఆఫ్రికాకు చెందిన ఒక మంచినీటి చేప. కానీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా ఆసియా మరియు అమెరికాలలో విస్తృతంగా పెంపకం మరియు వినియోగించబడుతుంది. ఇది తేలికపాటి రుచి మరియు తెల్లటి మాంసాన్ని కలిగి ఉంటుంది. ఇది వివిధ వంటల్లో ప్రసిద్ధ ఎంపిక. తిలాపియా చేప వివిధ నీటి పరిస్థితులకు, దాని అనుకూలతకు ప్రసిద్ధి చెందింది. ఇది ఆక్వాకల్చర్ కు స్థిరమైన ఎంపికగా చెప్పవచ్చు. ఈ తిలాపియా రకం చేప మంచినీటి వనరులలో సహజంగానే పెరుగుతుంది. సుమారు కిలో బరువు వరకు ఇది పెరుగుతుంది. వీటిని కొన్ని ప్రాంతాలలో కలుపు చేపగా భావిస్తారు. కొన్ని ప్రాంతాలలో ఆహారపు చేపగా తింటారు. ఇవి మిగతా చేపల కంటే తక్కువ ధరకు లభిస్తాయి. గత కొన్నేళ్లుగా స్థానిక మంచినీటి వనరుల్లో వీటి లభ్యత అధికమైంది. ఈ చేపలను లాభదాయకంగా పెంచే విధానం, ఆదాయం పొందే అంశాల గురించి చెప్తాను చూడండి. తిలాపియా చేప ప్రత్యేకతలు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అధిక ఉత్పత్తి అయ్యే చేప జాతుల్లో తిలాపియా కూడా ఒకటి. ఇది ఈజిప్ట్ దేశం నైలు నది చేప. ఆల్రెడీ నేను చెప్పాను కదా ఆఫ్రికాకు చెందిందని. సో అదనమాట. గతంలో దీన్ని మన దేశంతో పాటుగా ఇతర దేశాల్లో ప్రయోగాత్మకంగా పెంపకం చేపట్టారు. అలా క్రమంగా మంచినీటి వనరుల్లోనికి వెళ్ళింది. తిలాపియా చాలా దృఢమైన చేప. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకొని బ్రతికే సామర్థ్యం, స్వభావం ఈ చేపకు ఉంది. ఫలితంగా ఏడాదంతా ఈ చేపలు ఉంటాయి. అందువలన వీటి అమ్మకం ద్వారా నిరంతరాయంగా ఆదాయం పొందవచ్చు. దీని మాంసంలో ముళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటాయి. మనకు తెలుసు చేపల మాంసం చాలా మంది తింటారు. అయితే చాలా మందికి ముళ్ళు ఉన్న చేపలను తినడం అంటే నచ్చదు. చేపల మాంసం తినడానికి ఇష్టం ఉన్నా కానీ ఈ ముళ్ళు ఎవరు తీసుకుంటారులేని తినరు. కానీ ఈ చేప మాంసంలో మాత్రం ముళ్ళు తక్కువగా ఉంటాయి. తిలాపియా చేపలో మనకు అవసరమైన దాదాపు అన్ని రకాల పోషకాలు, అంటే మాంసకృతులు, కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. మిగతా చేపలతో పోల్చితే తక్కువ ధరలో అధిక పోషకాలను తిలాపియా చేప ద్వారా మనం పొందవచ్చు. పోషకాహారంగా ఇది ప్రోటీన్ లో ఎక్కువగా ఉండడం, కొవ్వులో తక్కువగా ఉండడం మరియు విటమిన్ B12, సెలీనియం మరియు ఫాస్ఫరస్ వంటి అవసరమైన పోషకాలతో సమృద్ధిగా ఉండడం వలన ఇది విలువైనది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు విలువ పెంచే చేపల ఉత్పత్తుల తయారీ గురించి తెలుసుకుందాం. కొర్రమీను, జల్ల చేప వలె తిలాపియా చేపల్లో కూడా ముళ్ళు చాలా తక్కువగా ఉంటాయి. అనేక ఇతర రకాల చేపల మాదిరిగానే తిలాపియాలో సెలీనియం మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఇవి క్యాన్సర్ తో పోరాడతాయి మరియు గుండె సంబంధిత వ్యాధుల నుంచి దూరం చేస్తాయి. సెలీనియం ఫ్రీ రాడికల్ చర్యను తగ్గిస్తుంది మరియు ఆక్సీకరణ ఒత్తిడికి తక్కువగా గురి చేస్తుంది. ఇది క్యాన్సర్ కణాలకు ఆరోగ్యకరమైన కణాల మార్పును నిరోధిస్తుంది. తిలాపియా తీసుకోవటం వల్ల మెదడు పనితీరును పెంచుతుంది. ఎందుకంటే ఇందులో ఒమేగా 3లు పుష్కలంగా ఉంటాయి. ఇవి నరాల పనితీరును పెంచుతాయి. అయితే తిలాపియాల కనిపించే మరొక చేప ఉంది. అదే నైల్ తిలాపియా. దీని తింటే ఆరోగ్య సమస్యలకు ఆహ్వానం పలికినట్టే. తిలాపియా చేప ఎక్కువ మంది తినేదే. అయితే తిలాపియా పేరుతో కొన్ని చోట్ల నైల్ తిలాపియాను అమ్మేస్తున్నారు. ఈ నైల్ తిలాపియా వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ తిలాపియా చేప, నైల్ తిలాపియా చేప చూడడానికి దాదాపు ఒకేలా ఉంటాయి. అలా ఒకే విధంగా ఉన్నప్పటికీ రెండిటి మధ్య చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. వాటిని పరీక్షగా చూస్తే కనిపెట్టవచ్చు. తిలాపియా శరీరం ముదురు గోధుమ రంగులో ఉంటుంది. తిలాపియాతో పోలిస్తే నైల్ తిలాపియా స్వల్ప వైవిధ్యం
సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని రంగు ప్రకాశవంతంగా ఉంటుంది. నైల్ తిలాపియా శరీరం అంతా పొడవాటి మచ్చలను కలిగి ఉంటుంది. ఈ రెండు చేపలను తిలాపియా పేరుతోనే మార్కెట్ లో విక్రయిస్తున్నారు. కానీ ఈ రెండు చేపలు శరీరంపై ఒకేలాంటి ప్రభావాన్ని చూపవు. నైల్ తిలాపియా చేపలు ఎక్కువగా జన్యుపరంగా మార్పు చెందినవి. అవి చాలా వేగంగా పెరుగుతాయి. ఈ చేపలకు అందించే ఆహారం కూడా నాణ్యమైనది కాదు. మురికి వాతావరణంలో నీళ్లలో ఇవి పెరుగుతాయి. నైల్ తిలాపియా చేపలను పెంచడానికి కోళ్ల ఎరువులను తరచుగా ఉపయోగిస్తారు. కాబట్టి ఈ చేపను తినడం మంచిది కాదని అంటారు. అలాగే చేపల పెంపకంలో వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు వాడడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉంది. అయితే నైల్ తిలాపియా తినవద్దు, దానివల్ల అనారోగ్యం కలుగుతుందని చెప్పాను కదా. ఏం అనారోగ్యాలో చెప్తాను చూడండి. ఈ నైల్ తిలాపియా చేపలను తినడం వల్ల గుండె జబ్బులు, ఆస్తమా వంటి సమస్యలు వస్తాయి. గుండెపోటు ప్రమాదాన్ని పెంచవచ్చు. డైబ్యూటిలిన్ అనే ఒక రకమైన రసాయనం నైల్ తిలాపియా చేపల శరీరంలో ఉండే అవకాశం ఉంది. ఇది ఆస్తమా అలర్జీలకు కారణం కావచ్చు. కాబట్టి మీరు చేపలను తినే ముందు, మరి ముఖ్యంగా తిలాపియా చేపలను మార్కెట్ లో కొనుక్కొని తినే ముందు అది తిలాపియానా లేక నైల్ తిలాపియా చేపలా అని కంపేర్ చేసి ఈ లక్షణాలు గనక ఉంటే గనక నైల్ తిలాపియా చేపని మీరు గుర్తిస్తే ఖచ్చితంగా దాన్ని తీసుకోవద్దు. ఎందుకంటే దాన్ని తినడం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. సో అర్థమైంది కదా. ఇది ఇవాల్టి మన అప్డేట్. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇంకా మరొక సరికొత్త అప్డేట్ తో, వ్యవసాయానికి సంబంధించిన మరొక వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ లో వ్యవసాయానికి సంబంధించి సేంద్రీయ వ్యవసాయం ఎలా చేయాలి, సేంద్రీయ ఎరువులు ఎలా తయారు చేయాలి, వాటిని ఎలా పిచికారీ చేయాలి, ఇంకా పందుల పెంపకం, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, రొయ్యల పెంపకం, పీతల పెంపకం, ఇంకా కౌజుపిట్టల పెంపకం, ఇలా ఒకటేంటండి చెప్పుకుంటూ పోతే చాలా రకాల వీడియోస్ మన పేజ్ లో ఉన్నాయి. ఒకసారి మన ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి. మీకు కావాల్సిన సమాచారం తప్పకుండా లభిస్తుంది. మీరు వీడియో చూసిన తర్వాత డౌట్ ఉన్నా, లేదా మీకు ఏదైనా వీడియోకి సంబంధించిన సమాచారం కావాలి అన్నా ఒక్క కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించిన మరొక వీడియో చేస్తాను. మీకున్న డౌట్ కి తప్పకుండా రిప్లై ఇస్తాను. అంతేకాదండోయ్, ఫ్రీడమ్ యాప్ లో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి 1200కు పైగా కోర్సులు ఉన్నాయి. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు, వ్యాపారవేత్తలు, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన జ్ఞానాన్ని కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు కోర్స్ రూపంలో ప్రతిదీ గైడ్ చేస్తారు. మీరు కోర్స్ చూసిన తర్వాత కూడా ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మెంటార్ కనెక్ట్ అనే ఆప్షన్ తో వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీకున్న ప్రతి చిన్న డౌట్ ని క్లియర్ చేసుకోవచ్చు. అయితే ప్రతి ఒక్క కోర్స్ లో చాలా మాడ్యూల్స్ ఉంటాయి. ఆ మాడ్యూల్స్ కి లాక్ ఉంటుంది. ఇవన్నీ ఓపెన్ అవ్వాలి, మీరు ఫుల్ కోర్స్ వాచ్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో బయోలో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని కోర్స్ ని పర్చేస్ చేస్తే 50% ఆఫ్ తో ప్రతి ఒక్క కోర్స్ మీకు వస్తుంది. సో అర్థమైంది కదా. ఇంకెందుకు మరి ఆలస్యం? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, శిరీష.